Welcome to Shravanya's Upgraded Kitchen. హాయ్ హలో ఎలా ఉన్నారందరూ బాగున్నారా? మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. యెస్, నా కిచెన్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నాను. నేను అన్నట్టే నా విజన్ బోర్డ్‌లో నేను దీన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను అని అన్నాను కదా! అనుకున్నట్టే ఈ కిచెన్‌ని కూడా కొంచెం లిటిల్ బిట్ అప్‌గ్రేడ్ చేసుకున్నాను. యూజువల్లీ మీరు ఏదైతే చూస్తున్నారో ఏరియా స్టవ్ కింది వైపు సిలిండర్ పెట్టుకుంటాం కదా! ఆ ఏరియాని మొత్తానికి మార్చేసాననమాట. మాడ్యులర్ కిచెన్ లాగా చేయించుకున్నాను. బట్ ఎంటైర్ కిచెన్‌ని నేను షెల్ఫింగ్స్ చేయించలేదనమాట. అంటే ఫర్నిషింగ్ చేయించలేదు. జస్ట్ కిచెన్ కింది వైపు ఏరియా ఏదైతే ఉంటుందో దాన్నే మాడ్యులర్ కిచెన్ లాగా చేయించుకున్నాను. లైక్ డోర్స్ అండ్ షెల్ఫ్స్‌తో. సో, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నా కిచెన్ ఎలా ఉంటుందో ఒక ఓవర్‌వ్యూ చూయిస్తున్నాను ప్రీవియస్ కిచెన్‌ది. సో, ప్రీవియస్ దానికి, ప్రెజెంట్ దానికి డిఫరెన్స్ ఏంటిదో కూడా మీకు అర్థమవుతుందని చెప్పి ఇలా చూయిస్తూ ఉన్నాను. ఈ కిచెన్ కూడా చాలా మందికి నచ్చింది నా కిచెన్. నేను ఆర్గనైజ్ చేసుకున్న విధానానికే పీపుల్ లైక్డ్ ఎ లాట్ అనమాట. సో, ఇది చూస్తున్నారు కదా! ఎట్ ప్రెజెంట్ ఇదొచ్చేసి నేను రినోవేట్ అంటే చేయించుకున్న చేంజెస్ చూస్తూ ఉన్నారు. సో, కాలేజ్ స్టార్ట్ అయ్యింది. అంటే 19థ్ జాన్వరికి నేను కాలేజ్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అని ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా! సో, అలా నేను కాలేజ్‌కెళ్ళిన సెకండ్ ఆర్ థర్డ్ డేనే అనుకున్నామనమాట. ఏంటి ఇట్లా చేయించుకుంటే బావుంటుంది కదా కిచెన్‌లో అని చెప్పి. అనుకోగానే రఫ్‌గా ఇలానే కాల్ చేసాం కార్పెంటర్‌కి చేస్తారా అని చెప్పి. హి వాస్ సెడ్ దట్ ఐ వాస్ ఫ్రీ నౌ అంటే నేను ఫ్రీగానే ఉన్నాను. ఒక 1 వీక్ వరకి చేయమంటే వచ్చి చేసేస్తాను అని అన్నాడు. అనగానే హి టుక్ ద మెజర్‌మెంట్స్ అన్నీ తీసుకొని మాట్లాడేసి నెక్స్ట్ డే నుంచే వర్క్ స్టార్ట్ చేశారు. సో, నేను కాలేజ్ వెళ్ళకముందు చేయించుకున్నా బావుంటుండే ఈ వర్క్. కాలేజ్ స్టార్ట్ అయింది. ఒక దిక్కు కాలేజ్ హడావిడి అయితే ఇంకో పక్క ఇదనమాట కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంతా కటింగ్ అండ్ డ్రిల్స్ అవన్నీ కొట్టేసరికి ప్లాన్స్ పైన కూడా దుమ్ము దుమ్ము అయిపోయింది. మీకు నా ప్రీవియస్ వీడియోలోనే చూయించాను కదా! కాలేజ్‌కెళ్తే టైం సరిగ్గా సరిపోదు. ప్లాంట్స్‌ని టేక్ కేర్ తీసుకోవడానికి అని చెప్పి వాటరింగ్ చేశాను. ఇల్లంతా నీట్ చేసుకున్నాను. షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. మీకు చూయించలేదు. వై? బికాజ్ చాలా సార్లు మీరు చూసారు కదా! ఎందుకు చూయించడం చెప్పి షెల్ఫ్స్ క్లీనింగ్ చూయించలేదు. షెల్ఫ్ క్లీన్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను. అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా! లాస్ట్ వీడియోలో మీకు చూయించాను కదా! అంతా ఏంటిది ఎలా చెప్పాలి? దీనికొక సామెత ఉంది. బట్ నేను ఆ సామెత తీసుకోదలుచుకోలేదు. యెస్, అలా ఇలా అయిపోయిందనమాట. దుమ్ము, దుమ్ము ఎక్కడ చూసినా దుమ్ము, డస్ట్ ఘోరంగా పట్టేసింది. అండ్ నేను ఒక దిక్కేమో కాలేజ్‌కెళ్తున్నాను. ఇంకో పక్కనేమో ఈ కార్పెంటర్ వర్క్ ఇంట్లో జరుగుతుందనమాట. ఎలా చేస్తున్నారో అన్న ఎక్సైట్‌మెంట్. అయ్యో! నేను కాలేజ్‌లో ఉన్నా, ఇంట్లో లేను. ఇంట్లో ఉంటే నేను వాళ్ళకేమన్నా ఇన్‌పుట్స్ ఇచ్చేదాన్నేమో ఇలా. కాలేజ్ వెళ్ళకముందు చేయించుకున్న బాగుంటుండే ఈ వర్క్. కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది చేయించుకుంటున్నాను. సీ ఇంత మెస్ ఉంది. ఐ నీడ్ టు క్లీన్ ఆల్ ఆఫ్ దీస్ స్టఫ్. టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. కిచెన్ క్లీన్ చేయాలన్నా కానీ ఒక మినిమం 2 days టైం పడుతుంది. అండ్ ద అదర్ స్టఫ్ హౌ ఇట్ విల్ బీ. యెస్, చూస్తున్నాను. మెల్లగా మెల్లగా చేసుకుంటాను. బట్ యెస్, టుమారో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ అ వీడియో ఫర్ ష్యూర్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద రిమైనింగ్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బీ యాజ్ యూజువల్. So in the meanwhile, this is how my kitchen is looking. I'm loving my new add-on. This modular kitchen stuff. I really liked the way it turned out. Yes, లుకింగ్ అవసమ్. ఇక్కడ డస్ట్బిన్ దీనికి డస్ట్బిన్ మాత్రము స్టీల్ డస్ట్బిన్ చూద్దాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ ఫ్యూ చాయిసెస్. అదొకసారి చూసి దెన్ వీ విల్ ఫైండ్ లైస్. సో దిస్ ఈస్ ద స్టాఫ్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ మై హోమ్. నా ఇల్లు ఇట్లుంది యాజ్ ఆఫ్ నౌ. అయితే దీన్ని మొత్తం క్లీన్ చేయాలంటే అమ్మా భయం అవుతుంది.
I don't know what to do. My head is paining completely, literally. అమ్మా ఇదంతా చూసారా దుమ్ము ఎలా పెరుకోవైనా యూనో. అండ్ ఎస్ ఇది కూడా స్టాండ్ కూడా తెప్పించాను, అందులో పెడతామని చెప్పి. ఐ విల్ కీప్ హియర్ ఆర్ ఆల్స్ దేర్, ఎక్కడ నన్ను ఒక జాల పెడతా ఫర్ షూర్. ఎస్ దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. ఓకే, డీటెయిల్స్ విషయానికి వస్తే నేను ఈ పర్టిక్యులర్ లుక్, ఈ షెల్ఫింగ్ కానివ్వండి, కింద మోడ్యులర్ కిచెన్ డోర్స్ కానివ్వండి, డ్రావర్స్ కానివ్వండి, ఇవన్నీ ఇన్స్పైర్ అయ్యింది Pinterestలో నుంచి అనమాట. Pinterestలో ఒకటి చూసాను నేను, దానికి తగ్గట్టే నాకు కావాలి అని అనుకున్నాను. సో అలానే నేను ఆ కార్పెంటర్కి చూపించాను, నాకు ఇలా కావాలి అని అనుకుంటున్నాను అని చెప్పాను. సో హీ సా ద రిజల్ట్స్. హీ వాజ్ సజెస్టింగ్ మీ అంటే కిచెన్ అంటే పొయ్యి పైన షెల్ఫ్స్ ఉండి డోర్స్ ఉంటే బాగుంటుంది అని హీ సజెస్టెడ్ మీ. మా నవీన్ కూడా అదే అన్నారు, డోర్స్ పెట్టించుకో శ్రవణ్య, బాగుంటుంది, డస్ట్ కూడా పోదు, మంచిగా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అని నవీన్ ఆల్సో సజెస్టెడ్ మీ. బట్ నేను వినలేదు, నాకు ఇదే లుక్ కావాలి, ఇలానే కావాలి, నాకు డోర్స్ క్లోజ్డ్ ఉండద్దు అని చెప్పి ఐ ఆర్గ్యూడ్ విత్ నవీన్. సో ఫైనలీ హీ ఆల్సో లైక్ యూజ్ చేసేది నేనే కిచెన్ కాబట్టి ఎలా ఉన్నా తనకి అనవసరం అని అనిపించింది. సో హీ సెడ్ నీ ఇష్టం ఉన్నట్టు చేయించుకో. ఇంత ఆర్గ్యూ చేసిన తర్వాత హీ వాజ్ లైక్ నీ ఇష్టం ఉన్నది చేయించుకో శ్రవణ్య, నువ్వే యూజ్ చేస్తావు కాబట్టి నీకు ఎలా ఫంక్షనల్గా అనిపిస్తే అలా చేయించుకో అని హీ సెడ్. సో ఓకే, ఫైనలీ నేనే నెగ్గాను అండ్ ఐ సెడ్ ఇలా కావాలి అని చెప్పి మెజర్మెంట్స్ కూడా ఇచ్చాను. ఒక్కొక్క షెల్ఫ్లో ఏమేమి పెట్టుకుంటాను అన్నది కూడా మెజర్మెంట్స్ ఆయనకు చెప్పాను అనమాట. సో దానికి తగ్గట్టే హీ ప్రిపేర్డ్ దీస్ షెల్ఫ్స్ అనమాట. అండ్ కలర్ విషయానికి వస్తే ఇంట్లో అంతా వుడెన్ కలర్ ఉందన్నమాట, బ్రౌన్ కలర్. సో ఐ వాంటెడ్ ఇన్ మై కిచెన్ ఆల్సో వుడెన్ కలర్, ఇట్ సిమ్స్ లైక్ బ్రౌన్ కలరే కావాలి అని అనుకున్నాను. అండ్ కిచెన్ టైల్స్ పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బ్రౌనిష్ కలర్ అక్కడక్కడ యాడ్ అవుతుంది కదా. సో అదే కంటిన్యూ చేద్దాము, వేరే కలర్ వేస్తే బాగుండదు అని అనిపించింది. సో ఐ జస్ట్ కెప్ట్ దట్ కలర్ ఇట్ సెమ్స్. ఇక్కడ వచ్చేసి కిచెన్ సింక్ అండి, చాలా ఘోరంగా పాడైపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ వాటర్ లీక్ అవుతుంది అనమాట. వాటర్ లీక్ అయ్యి పక్కన ఏవైతే గోడలు ఉంటాయో వాల్స్, వాటి లోపలికి వాటర్ ఇన్కి దానికి వేసిన లప్పం బయటకు వచ్చేస్తుంది. దట్ ఐ నోటీస్డ్ అండ్ సెడ్ టు నవీన్. సో మేము ఇంట్లోనే చేసుకోవచ్చులే అన్నట్టు జస్ట్ స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఒకటి వచ్చిందనమాట పేస్ట్ లాగా, దాన్ని అతకబెట్టి ఏమేమో ఎక్స్పెరిమెంట్స్ చేసాము. బట్ అది వర్కౌట్ కాలేదు అండ్ అవుట్పుట్ చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా కనిపిస్తుందో. ఎస్, దిస్ ఇస్ వాట్ వీ డిడ్ అండ్ వీ ఫెయిల్డ్. దెన్ వీ రియలైజ్డ్ దట్ ఎస్, మార్బల్ నన్నా ఉంచుకోవాలనుకుంటే ఏదైనా మంచి మేస్త్రిని తీసుకొచ్చి అది రిపేర్ చేయించాలి, లేదంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫర్ స్టీల్ సింక్ ఉంటుంది కదా, దానికన్నా షిఫ్ట్ కావాలి అని అనుకున్నాం. ఇక్కడ డౌన్ పార్ట్ చూడండి, ఇప్పుడు ప్రీవియస్ చూపించాను కదా ఎలా కనిపించిందో, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది ఓవరాల్ లుక్ అనమాట. అండ్ హ్యాండిల్స్ కూడా నాకు ఇలానే కావాలి అని అనుకున్నాను. అటు ఇటు తిరుగుతున్నప్పుడు హ్యాండిల్స్లో మన డ్రెస్ ఇరకద్దు అన్నది ఒకటనమాట. ఇంకొకటి జీ ఫైలింగ్ పెడతానన్నాడు కార్పెంటర్ అంకుల్, నేను వద్దన్నాను, నాకు జీ ఫైలింగ్ వద్దు, ఇలా గుంజేదే కావాలి, ఇలా హ్యాండిల్స్ ఉన్నవే కావాలి అని అన్నాను. సో హీ కెప్ట్ హ్యాండిల్స్. అక్కడ ముందు అన్ని పెట్టుకునేదాన్ని కదా, లాడిల్స్, స్పూన్స్, అవన్నీ ఇప్పుడు ఈ కట్లరీలోకి వచ్చేసాయి అనమాట. ఇది ఇలా నీట్గా కనిపిస్తుంది కదా. ఈ కట్లరీ హోల్డర్ ఇలా వచ్చేసింది అనమాట. ప్రతి ఒక్క సామాన్లు, నా స్పూన్స్, లాడిల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి ఈ పర్టికులర్ డ్రాలో ఫిట్ అయిపోయాయి. అండ్ ఇట్స్ లుకింగ్ అమేజింగ్ అండ్ నీట్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి క్లోజ్ ఫినిషింగ్ అనమాట. టాండమ్ బాస్కెట్స్ అంటారు వీటిని, ఇవి కాస్ట్లీగా ఉంటాయి. సో టాండమే పెట్టించుకున్నాము, మాన్యువల్ కాకుండా టాండమే కావాలి అనుకొని వి ఆప్ట్ టాండమ్ బాస్కెట్స్ అనమాట. సో ఇది పెడుతున్నప్పుడు అంటే లోపలికి పెడుతున్నప్పుడు అంటే డ్రావర్ని నూకుతున్నప్పుడు అది ఫినిష్డ్గా స్మూత్గా క్లోజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సెకండ్ డ్రావర్లో వచ్చేసి ఈ బౌల్స్ అన్ని పెట్టుకున్నాను. సో అది కూడా నీట్గా కనిపిస్తుంది. దీంట్లో స్పెషల్లీ నేను కుకింగ్ చేసేటప్పుడు కడాయి ఏవైతే అవసరం ఉంటాయో పర్టికులర్గా ప్యాన్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. నేను బౌల్స్, మిక్సింగ్ బౌల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఫ్రీక్వెంట్గా అవసరం పడేటివి పెట్టుకున్నాను. అండ్ కింది వైపు వచ్చేసి నా దగ్గర ఉన్న స్టీల్ డబ్బాలు పెట్టుకున్నాను యాజ్ ఆఫ్ నౌ. బట్ ఐ హ్యావ్ ఎన్ అదర్ ఉందన్నమాట నా దగ్గర ఒక ఆప్షన్, అందులో పెట్టుకోవాలి అని చెప్పి అది పెట్టినప్పుడు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి రైస్, ఆటా అలాంటివన్నీ నేను రెగ్యులర్గా
మార్నింగ్ లేవగానే యూజ్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కుకింగ్‌లో అవి పెట్టుకున్నాను. బట్ ఐ హావ్ అనదర్ ఐడియా దట్ ఐ విల్ షో యూ వెన్ ఐ విల్ డూ అంటే ఆర్గనైజ్ చేసినప్పుడు చూయిస్తాను. సూన్ ఐ విల్ మేక్ ఎన్ వీడియో ఆన్ మై కిచెన్ కౌంటర్ టాప్ అండ్ అండర్‌నీత్ హౌ ఐ ఆర్గనైజ్డ్. సో యెస్, ఇలా కనిపిస్తుంది. ఈ పర్టిక్యులర్ డ్రావర్ వచ్చేసి చూడండి ఎంత స్మూత్‌గా ఫినిషింగ్ ఉందో చూడండి. ఎంత బాగా క్లోజ్ అవుతుందో కదా! మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. బాగా క్లోజ్ అవుతుంది అసలు. స్మూత్‌గా. దీన్నే టాండెమ్ బాస్కెట్ అంటారనమాట. సో ఇటువైపు వచ్చేసి సిలిండర్. ఆబ్వియస్‌గా సిలిండర్ ఇక్కడనే పెట్టుకోవాలి. మాకు వేరే ఆప్షన్ లేదనమాట. సో సిలిండర్‌కి ఇక్కడ పెట్టాను. ఆ పర్టిక్యులర్ స్టఫ్ సిలిండర్ పక్కకు ఉంటున్నాయి చూడండి. అవన్నీ అందులోనే పెట్టాలి. అంటే ఇక్కడ ఒకటి నేను ఆర్గనైజర్ తీసుకుంటాను. ఆ ఆర్గనైజర్‌కి అవన్నీ తగిలేస్తాననమాట. సో వాటివి అందులోనే పెట్టాను. నాకు గుర్తుంటుంది. ఇవే పెట్టాలి ఇందులో కాబట్టి ఆ వస్తువులే అక్కడ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ వాళ్ళు డ్రిల్లింగ్ చేసేటప్పుడు అక్కడ చూసారు కదా! కొంచెం సిమెంట్ ఏదైతే ఉంటుందో అదంతా పోయి క్రాక్స్ వచ్చాయి. ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో. నేను ముందే ఓసీడీ కాబట్టి అండ్ అలా ఏవైనా పగిలిపోయినాయి కనిపిస్తేనైతే నాకు అసలు మనసులోనే పట్టదు. సో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. బట్ యెస్, ఇది ఇట్ అనమాట. వచ్చేసి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది కూడా చూస్తున్నా చూడండి ఎంత క్లోజ్ అవుతుందో, ఎంత స్మూత్గా క్లోజ్ అవుతుందో. ఇటు లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్, హ్యాంగింగ్ ప్యాంట్స్ అనమాట. నేను యాక్చువల్లీ చాలా సర్చ్ చేశాను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ లోకల్ స్టోర్స్లో కూడా ఒకటి ఉంటుంది ఆర్గనైజర్. దాన్ని ఇలా లాగాలి, లాగితే బయటకు వస్తుంది అండ్ లోపలికి వెళ్ళిపోతుంది. దానికన్నీ ఇట్లా కొండిల్లాగా ఉంటాయి అనమాట, హ్యాంగింగ్ కొండిల్లాగా. దానికి మనం ప్యాంట్స్ ని హ్యాంగ్ చేసుకుంటే అవి లోపలికి వస్తాయి, బయటకు వెళ్ళిపోతాయి అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సర్చ్డ్ ఎ లాట్, బట్ నాకు దొరకలేదు. ఎస్, ఐ విల్ ఫైండ్ వన్ ఆర్ ది అదర్ డే సూన్. అది దొరికినప్పుడే పెట్టిస్తాను అని చెప్పి అక్కడ ఏమి పెట్టివ్వని ఆయన ఏంటి కార్పెంటర్ అన్నాడు, ఇక్కడ మిడిల్ ఒక షెల్ఫ్ పెడితే మీరు టిఫిన్ బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అని హీ సజెస్టెడ్ మీ. బట్ ఐ ఫెల్ట్ లైక్ నాకు అదే కావాలి అని అనుకున్నాను. సో ఐ జస్ట్ కెప్ట్ ఉండని ఇలానే. అది దొరికినప్పుడే పెట్టించుకుంటాను అని అన్నాను. అండ్ కార్పెంటర్ వర్క్ ఇంకా ఉంది. మేము హాఫ్ ద వే వచ్చేసి ఆపేసాము. నెక్స్ట్ మంత్ మళ్ళీ చేయిస్తాము. ఇంకా కొంచెం వర్క్ ఉంది ఇంట్లో అక్కడ ఇక్కడ. సో యువర్ థింకింగ్ ఇక్కడ కూడా ఒకటి వస్తుంది అనమాట, రైల్ లాగా. ఆ రైల్కి మనము కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి లైక్ క్లీనింగ్ ఐటమ్స్, అవి హ్యాంగ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ అది పెట్టించలేదు. అది కూడా చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. అంటే ఇది ఒకవేళ ఆర్గనైజ్ చేశానంటే ఒకటేసారి ఆర్గనైజ్ చేస్తాను. ఐ వోంట్ టేక్ 2 to 3 టేక్స్ తీసుకొని చేయను. అండ్ చాలా ఖర్చుతో కూడుకున్నదనమాట ఇది, నాకు అర్థమైంది. ఫర్నిషింగ్ ఇంట్లో మీరు కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే ఇది ఫర్నిచర్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ అన్నది నాకు అర్థమైంది. చాలా ఎక్స్పెన్సివ్, సీరియస్లీ చాలా ఎక్స్పెన్సివ్. సింక్ అండ్ అండర్నీత్ సింక్ కింద వచ్చేసి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా నీట్ గా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఓవరాల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఐ రియలీ లైక్డ్ మై కిచెన్ ద వే ఇట్ టర్న్డ్ అవుట్. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా నచ్చకున్నా, ఇంట్రెస్టింగ్గా అనిపించకున్నా, ఎలా అనిపించినా కూడా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే.